తమిళనాడు రాజకీయ రంగంలో ఒక్కసారిగా వేడి పెరిగింది. సినిమా స్క్రీన్ మీద హీరోగా కనిపించిన విజయ్ ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా హీరోగానే నిలబడాలని చూస్తున్నారు. కానీ ఈసారి ఫైట్లు, డైలాగులు, పాటలు కాదు, ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్లతో కలిసిపోయే ప్రయత్నం. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటున్న సమయంలో ప్రతి నిమిషం విలువైనప్పుడు విజయ్ తీసుకుంటున్న స్టెప్స్ మాత్రం సాధారణంగా లేవు. హైవే మీద సడన్గా సైకిల్ ఎక్కి ర్యాలీ చేయటం, జనాల్లోకి ఎలాంటి గ్యాప్ లేకుండా వెళ్ళటం, క్షణాల్లో నియంత్రణ తప్పే పరిస్థితులను సృష్టించడం, ఇవన్నీ చూస్తే ఒక పెద్ద ప్రశ్న మనకు కనిపిస్తుంది. ఇది కేవలం ప్రజల్ని ఆకట్టుకోవడానికేనా, లేక మరేమైనా ప్లానా? విజయ్ చేసిన ఈ స్టంట్పై ఒకవైపు అభిమానులు మాస్ లీడర్ అని హర్షధ్వానాలు చేస్తుంటే, మరోవైపు భద్రతపై పెరుగుతున్న ఆందోళనలో ఒక చిన్న తప్పు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయగల పరిస్థితిలో విజయ్ ఎందుకు ఇలాంటి రిస్క్ తీసుకుంటున్నాడు? ఇదే ప్రశ్న ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్న పేరు విజయ్. సినీ ప్రపంచంలో మాస్ ఫాలోయింగ్తో ఎదిగిన ఈ స్టార్ ఇప్పుడు రాజకీయ రంగంలోకి అడుగుపెడుతూ ప్రజల దృష్టిని పూర్తిగా తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఎన్నికల ప్రచారం ముగియటానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా విజయ్ తీసుకుంటున్న ప్రతి అడుగు చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ఈ ప్రచారంలో ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ముఖ్యంగా భద్రతాపరంగా ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీస్తున్నాయి. హైవేపై సైకిల్ రైడ్ చేయడం ఒక సాధారణ చర్యలా కనిపించవచ్చు. కానీ ఒక భారీ జనసమూహం మధ్య ఎలక్షన్ క్యాంపెయిన్ సమయంలో ఇలాంటి చర్య చేయటం మాత్రం ప్రమాదకరం. విజయ్ సడన్ గా సైకిల్ ఎక్కి రోడ్డు మీదకు రావటం భద్రతా సిబ్బందిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే వేలాది మంది అభిమానులు ఆయన్ను చూసేందుకు గుమికూడిన సందర్భంలో ఈ చర్య పరిస్థితిని క్షణాల్లో నియంత్రణ తప్పేలా చేసింది. అభిమానులు ఒక్కసారిగా రోడ్డు మీదకి రావటం, ట్రాఫిక్ అడ్డంకులు, అనుకోని ప్రమాదాలు సంభవించే అవకాశాలు అన్నీ కలిపి పరిస్థితిని గందరగోళానికి నెట్టాయి. అయితే ఇది కేవలం ఒక స్టంట్ మాత్రమే కాదు, ఒక రాజకీయ నాయకుడిగా బాధ్యతల పరీక్ష కూడా. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఇలాంటి యాక్టివిటీస్ చేయటం ఒక స్ట్రాటజీ కావచ్చు. కానీ అదే సమయంలో భద్రతను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో విజయ్ ఇలాంటి రిస్క్ తీసుకోవడంపై విమర్శలు మరింత పెరిగాయి. ఒకసారి జరిగిన విషాదం నుంచి పాఠాలు నేర్చుకోవాలనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ఇక ఈ ప్రచారం మధ్య జరిగిన మరో సంఘటన పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో చూపిస్తోంది. సైకిల్ ర్యాలీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక వస్తువు విజయ్ వైపు ఎగిరివచ్చింది. క్షణాల్లో అది బాంబు అయి ఉంటుందని భావించి ఆయన సిబ్బంది రక్షణ చర్యలు తీసుకున్నారు. ఆ చిన్న క్షణం అక్కడ పరిస్థితి ఎంత టెన్షన్గా మారిందో తెలియజేస్తుంది. తర్వాత అది కేవలం పూల రేకులేనని తేలటంతో పరిస్థితి సద్దుమణిగింది. కానీ ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ సంఘటనపై భద్రతా లోపాలపై మరింత చర్చ మొదలైంది. విజయ్ చేసిన ఈ రిస్క్ స్టంట్ వల్ల ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. ప్రజల మద్దతు పొందటం కోసం ఎంతవరకు వెళ్లాలి? ఒక సినీ హీరోగా విజయ్కు ఉన్న ఇమేజ్ ఆయన తీసుకునే ప్రతి చర్యను మరింత ప్రభావవంతంగా మారుస్తోంది. అదే సమయంలో ఇదే ఇమేజ్ అతనిపై బాధ్యతను కూడా పెంచుతోంది. ప్రజలు ఆయన్ను కేవలం నటుడిగా కాకుండా భవిష్యత్తు నాయకుడిగా కూడా చూడటం ప్రారంభించారు. ఇలాంటి సమయంలో ప్రతి నిర్ణయం చాలా ఆలోచనతో తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరో కోణంలో చూస్తే ఇది పూర్తిగా రాజకీయ కమ్యూనికేషన్ స్ట్రాటజీగా కూడా భావించవచ్చు. జనాల్లోకి వెళ్లి వారి మధ్య ఉండి సాధారణ మనిషిలా కనిపించడం, ఇవన్నీ రాజకీయాల్లో ప్రభావవంతమైన టూల్స్. సైకిల్ రైడ్ కూడా అదే ఇమేజ్ ఇవ్వటానికి చేసిన ప్రయత్నం కావచ్చు. మీలో ఒకటిని అంటూ ప్రొజెక్ట్ చేయటమే విజయ లక్ష్యం అయ్యుండొచ్చు. కానీ ఈ స్ట్రాటజీ భద్రతా ప్రమాణాలతో సమతుల్యం చేయకపోతే అది ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. ఇక సోషల్ మీడియాలో వచ్చిన రియాక్షన్ చూస్తే ప్రజల్లో రెండు వర్గాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు విజయ్ డేరుగా ప్రజల్లోకి రావటంపై మెచ్చుకునే అభిమానులు ఉన్నారు. మరోవైపు ఇది పూర్తిగా నిర్లక్ష్యంగా తీసుకున్న నిర్ణయం అని విమర్శించే వర్గం కూడా ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే ఇలాంటి సాహసాల కంటే బాధ్యతాయుత నిర్ణయాలు ముఖ్యం అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మొత్తానికి ఈ సంఘటనలు ఒక పెద్ద సందేశాన్నిస్తున్నాయి. పాలిటిక్స్లో ప్రజలతో కనెక్ట్ అవ్వటం ఎంత ముఖ్యమో అదే సమయంలో వారి భద్రతను కాపాడటం కూడా అంతే ముఖ్యం.
విజయ్ తీసుకునే ప్రతి స్టెప్ ఇప్పుడు మైక్రోస్కోప్ కింద ఉన్నట్లే. ఒక చిన్న పొరపాటు కూడా పెద్దగా ప్రభావం చూపగలదు. తాజాగా విజయ్ చేసిన స్టంట్తో ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం జరగకపోవటం అదృష్టం. కానీ ముందుకు వెళ్లే మార్గంలో స్ట్రాటజీతో పాటు భద్రత కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.